హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. గాయ్స్, ఈరోజు మీ ముందుకి ఇంటర్లింక్ ల్యాబ్స్లో సెక్యూరిటీ సర్కిల్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఇది నేను చేద్దాం అనుకున్నప్పుడు చాలామంది వీడియోస్ చేశారు. ఓకే, అందరూ చూసి చేసుకుంటారు అనుకుంటే అయినా సరే వాళ్ళకి అర్థం కాలేదు. సో దయచేసి ఈవెన్ నా టీం వర్క్ అయినా నేను రెస్పాన్సిబుల్గా ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు వీడియో ద్వారా ముందుకు వచ్చాను. ఇంకా చాలామందికి డౌట్గానే ఉంది ఇది ఎలా చేయాలనేది. సో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఈ చూపించబోయే ముందు ఒక చిన్న ముఖ్యమైన విషయం, అదేంటంటే మీరు దయచేసి మనకు రోజు 6 సెషన్లు ఉంటాయి కదా, మైనింగ్ సెషన్స్. దయచేసి ఒకటి పోయినా కనీసం ఒక 5 అయినా మీరు క్రమం తప్పకుండా చేయండి. ఎందుకంటే మనకి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది వీళ్ళు ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనకి ఈఎంఐస్ కట్టకపోతే మన క్రెడిట్ స్కోర్ ఎలా అయితే తగ్గిపోతుందో దీంట్లో కూడా అంతే. మన ఈ ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి ఐటీఎల్ టోకెన్స్గా మారాలంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది బాగా ఉండాలి. ఈ బాగా ఉన్నప్పుడే మనకి ఐటీఎల్ టోకెన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. దయచేసి క్రమం తప్పకుండా చేసుకోండి. ఈ సెక్యూరిటీ సర్కిల్ గ్రూప్లో ఎవరైతే యాడ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేసి చెప్పండి. మ్యాక్సిమం 5 గ్రూప్స్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మిగిలిపోయిన ఏమైనా ఉంటే నా టీం మెంబర్స్ వాళ్ళు క్రియేట్ చేసుకునేటప్పుడు మీ నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా కూడా మీరు టోకెన్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. ఈ సెక్యూరిటీ గ్రూప్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేయడం ద్వారా ఎక్స్ట్రా రివార్డ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ ఎక్స్ట్రా రివార్డ్స్ వస్తే మన కాయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బర్నింగ్ ద్వారా మనకు చాలా కాయిన్స్ అనేవి మిస్ అయిపోయి ఉంటాం, అవునా కదా? ఈవెన్ నేను కూడా ఒక దగ్గర ఒక 50,000 కాయిన్స్ అయితే నా కాయిన్స్ బర్న్ అయిపోయినాయి. అయినా సరే పర్వాలేదు. మనకి ఈ యొక్క సెక్యూరిటీ సర్కిల్ గ్రూప్ ద్వారా మనకి వాళ్ళు మరొక అవకాశాన్ని అయితే ఇచ్చారనమాట. దయచేసి ప్రతి ఒక్కళ్ళు క్రమం తప్పకుండా చేయండి. క్రమం తప్పకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఐటీఎల్జీని ప్రారంభించండి. ఇప్పుడు మన ఇంటర్లింక్ ల్యాబ్స్ మైనింగ్ అనేది ప్రారంభించండి, ఓకేనా? ఇంకా ఎవరైతే మన ఇంటర్లింక్ ల్యాబ్స్ ఈ యాప్ అంటే ఈ మైనింగ్ యాప్లో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో జాయినింగ్ లింక్ అయితే, రిఫరల్ లింక్ అయితే ఇస్తున్నాను. దయచేసి జాయిన్ అవ్వండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నా దయచేసి మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం ఈ సెక్యూరిటీ సర్కిల్ గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? వచ్చేయండి నాతో. ముందుగా మన ఇంటర్లింక్ ల్యాబ్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అని ఉంది కదా, మామూలుగా అయితే ఇది వేరే విషయం చెప్తున్నాను. మైన్ ఐటీఎల్జీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి నెక్స్ట్ మైనింగ్ సైకిల్ 1 hour 21 minutes అని ఉంది కదా, దానిపైన చూడండి బర్నింగ్ స్ట్రీక్ అని. అసలు ఈ బర్న్ అయిన కాయిన్స్ ఎక్కడ చూపిస్తుందని కూడా చాలామంది అడుగుతున్నారు. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. దయచేసి చూడండి, బర్నింగ్ స్ట్రీక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బై ఇన్యాక్టివిటీ బై రిఫరల్స్ అని ఉంది కదా, బై రిఫరల్స్ మీద క్లిక్ చేయండి. అందులో చూసినట్లయితే ఇవన్నీ పోయినాయి అనమాట, అంటే ఇంకా ఉన్నాయి. అలాగే ఇండైరెక్ట్ రిఫరల్స్ అంటే మన డౌన్లైన్ కాకుండా వాళ్ళ డౌన్లైన్ ద్వారా కూడా మనకు ఒక 250 ఐటీఎల్జీ టోకెన్స్ అయితే వస్తాయి కదా, అవి కూడా బర్న్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ డైరెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇండైరెక్ట్ వాళ్ళు చూపిస్తుంది అనమాట. ఈరోజే నాకు ఒక ఇద్దరు వెళ్ళిపోయారనమాట. వాళ్ళు ఏంటంటే బాపట్ల లక్ష్మి గారు, ప్రభాకర్ గారు. యాక్చువల్లీ ఇవి 2 డేస్కి వచ్చి 12 సెషన్స్ అయితే ఉంటాయి కదా. ఈ 12 సెషన్లో ఒక్క సెషన్ కూడా యాక్టివ్గా లేకపోతే మన అకౌంట్లో ఉన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో ఒక 3,40,000 అబౌవ్ ఉన్నాయి కదా, ఒక 2 డేస్ కనుక నేను చేయకపోతే నేను అస్సాం టికెట్ తత్కాల్లో బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే, ట్రైన్ టికెట్. ఒక్క కాయిన్ కూడా కనిపించదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవడమే. అది కూడా దానికి టైం ఉంటుంది, మళ్ళీ వెంటనే చేసుకోవాలంటే కుదరదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి ఈ వీడియోని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అండి, చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఇక్కడ మన మన ఇంటర్లింక్ ల్యాబ్స్ యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది కదా. కింద చూడండి, కింద హోమ్ బటన్ పక్కన సెక్యూరిటీ సర్కిల్ లోగో అయితే ఉంది, దాని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ ఎస్ఆర్కే అని ఉంది కదా, ఎస్ఆర్కే అని పక్కన మనకి ప్లస్ సింబల్ అయితే ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు గ్రూప్కి పేరు ఒకటి ఇవ్వాలన్నమాట. మనం ఏదో ఒక పేరు, అంటే పేరు అనేది ఏదో ఒక పేరు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివ అని పెట్టాను అనుకోండి. ఈ శివ అనే పేరు ఇంకెవరైనా పెడితే మనకి ఆల్రెడీ ఇన్ యూజ్ అని వస్తుంది. అంటే ఆల్రెడీ ఎవరో ఈ పేరుతో క్రియేట్ చేశారు అని వస్తుంది. చూద్దాం ఒకసారి. ఇగో ఆల్రెడీ ఇన్ యూజ్ అని ఉంది కదా. సో డిఫరెంట్గా మనం యూనిక్గా పెట్టాలన్నమాట. శివ ఎస్ఆర్కే అని పెడుతున్నా చూడండి. ఎస్ఆర్కే ఓకే. ఈ గ్రూపు ఈ పేరుతో ఏ గ్రూప్ లేదు కాబట్టి ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు మనం మెంబర్స్ని యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, యూ అంటే నేను ఉన్నాను కాబట్టి అదొకటి. యాడ్ మెంబర్ అని ఉంది కదా, ఆ యాడ్ మెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎవరైతే ఐడీని మనం యాడ్ చేయాలని, ఎవరినైతే మనం గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఐడిని ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి నాకు మెసేజ్ చేయండి, నేను కొంతమంది ఐడీలు మీకు ఇస్తాను, వాళ్ళని గ్రూప్లో జాయిన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క సెషన్కి అంటే 6 సెషన్స్కి కూడా 180 ITLG టోకెన్స్ అయితే మాత్రం మనకి ఎవ్రీడే మార్నింగ్ 8:30కి క్లైమ్ యువర్ రివార్డ్స్ అని ఉంటుంది. ఈ సెక్యూరిటీ సర్కిల్ లోగో మీద క్లిక్ చేస్తే మనకి ప్రతి ఒక్క గ్రూప్ పైన క్లైమ్ యువర్ రివార్డ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ యొక్క టోకెన్స్ అనేవి మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకరిది ట్రై చేద్దాం అనమాట. ఒకరిది యాడ్ చేసి చూపిస్తాను. నాకు పంపించిన, అంటే నేను ఈరోజు నా వాట్సాప్ గ్రూప్లో అడిగాను, ఎవరైతే గ్రూప్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళ యొక్క ఐడీలు నాకు పంపించండి, దయచేసి మిమ్మల్ని యాడ్ చేస్తానని చెప్పి పెట్టాను. సో వాళ్ళు చాలామంది అయితే పంపిస్తారు. మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళని మీకు సజెస్ట్ చేస్తాను, వాళ్ళని మీ గ్రూప్లో యాడ్ చేసుకోండి. ఓకేనా? వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీరు నన్ను పర్సనల్గా సంప్రదిస్తే. ఓకేనా? ఇప్పుడు చూడండి 83283. ఓకేనా? ఇది ఓకే చేసేయండి. ఓకే చేసి ఇక్కడ షేర్ అయినా డైరెక్ట్ కొట్టచ్చు. ఇక్కడ ఇన్వైట్ లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇన్వైట్ లింక్. ఇప్పుడు ఎవరైతే మన ఫ్రెండ్ కానీ మన టీం మెంబర్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఉందో వాళ్ళ యొక్క వాట్సాప్లోకి వెళ్ళి వాళ్ళకి మనం పంపించాలి. ఓకేనా గైస్? చాలామంది అయితే మనకు పంపించారు. ఇలా పంపించి దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే జాయిన్ నౌ అని వస్తుంది. జాయిన్ నౌ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన దాంట్లోకి యాడ్ అవుతారనమాట. ఓకేనా గైస్? ప్లీజ్ క్లిక్ ఆన్. ఇలా గ్రూప్లో యాడ్ చేయడం అనమాట. ఇంకొక 3 మెంబర్స్ని అయితే మనం యాడ్ చేద్దాం అనమాట. ఓకేనా? 1 మెంబర్ అయిపోయారు. ఇంకొక 3 మెంబర్స్ మనతో కలిపి 5 మెంబర్స్ అనమాట గ్రూప్లో. గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళ నెంబర్ ఇదైతే చాటపారదం ఉంటుంది. క్లిక్ చేయండి. ఇది కూడా షేర్ చేయాలంటే ఇలా డైరెక్ట్ అయినా షేర్ చేసుకోవచ్చు వాట్సాప్లోకి వెళ్ళి. వాళ్ళకి చెప్పండి జాయిన్ నౌ అని. ఇలా అయితే మనం గ్రూప్స్ అనేవి సెండ్ చేయాలి. వాళ్ళు ఓకే చేసుకుంటే మనకి ఇక్కడ కనపడతారు. అది ఎలా కనపడతారో కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. నేను ఈ గ్రూప్ కాకుండా ఇంతకుముందు వేరే గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. దాని పేరు క్రిషియస్ సర్కిల్ అని పెట్టాను. దాంట్లో సురేష్ అని తెలిసిన మన బ్రదర్ ఒకరు ఉన్నారు. ఆయనకు ఒక్కరికే పంపించాను. నేను కూడా ఇప్పటివరకు అయితే చేయలేదు, ఎందుకంటే నేను ఇలాంటి వీడియో ఒకటి చేద్దాం అనే ఉద్దేశంతో. మన సురేష్ గారు అయితే జాయిన్ అయ్యారు. ఇలాగా ఎవరైతే
జాయిన్ అవుతారో వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క మైనింగ్ సెషన్కి మనకు ఒక్కొక్కరి నుంచి ఒక 30 ఐటీఎల్జీ టోకెన్స్ అయితే వస్తాయి. అవి ఎవ్రీడే మార్నింగ్ 8:30కి మనం క్లైమ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక అద్భుతమైన అవకాశం. మనం 5 గ్రూపులే క్రియేట్ చేసుకోవాలని కాదు, ఒక గ్రూప్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటే ఎక్కువ ఐటీఎల్జీ టోకెన్స్ వస్తాయి. ఓకేనా గైస్, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కదా, ఆ డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. నా నెంబర్ ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి, నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను అనమాట. ఓకేనా గైస్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఈ ఇంటర్లింక్ కొత్తగా ఒకటి అప్డేట్ అయితే వచ్చింది, అది కూడా చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నిన్న V2 వైట్ పేపర్ రిలీజ్ అయింది అనమాట. వైట్ పేపర్ అనేది రిలీజ్ అయింది. అలాగే పేమెంట్ పాయింట్స్ అండ్ సెక్యూరిటీ సర్కిల్స్ అప్డేట్స్ అనమాట. అసలు యాక్చువల్లీ మన సెక్యూరిటీ సర్కిల్ అప్డేట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పేశాను. పేమెంట్ పాయింట్స్ అంటే ఏంటంటే ఇవి మన ఐటీఎల్ అండ్ ఐటీఎల్జీతో పేమెంట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత స్టేకింగ్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. రియల్ వరల్డ్ అడాప్షన్ పెంచుతుంది. ఇప్పుడు రియల్ వరల్డ్లో మన యొక్క ఐటీఎల్జీ అండ్ ఐటీఎల్ టోకెన్స్ యొక్క యూసేజ్ని పెంచుతుంది అనమాట. అర్థమవుతుందా గైస్? దీని ద్వారా ఏంటంటే మనకి తర్వాత మంచి రివార్డ్స్ అయితే ఉంటాయంట. చూద్దాం, ఇది తప్పకుండా మంచి బిగ్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా గైస్, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు సమాధానం అయితే ఇస్తాను. అలాగే నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా మీకు కావాలనుకుంటే, దాని మీద వీడియోస్ కావాలనుకున్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దయచేసి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూస్తే లైక్ చేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.